అబ్బా ఏ ఈ సంవత్సరం నా టైం చాలా బాగుందిరా. వ్యయం వచ్చి 3, ఆదాయం వచ్చి 20 రా. ఇంకా నమ్ముతున్నావు ఇట్లాంటివన్నీ? నమ్మాలిరా తిక్కోడా, పిల్ల పిత్ర నా కొడుకు నువ్వు. ఇవన్నీ నమ్మే నేను ఈ స్టేజ్కి వచ్చింది. చాలేనా డెండ చూసాం కానీ ఇట్లాంటివన్నీ బాగా చెప్తావు. అదే ఫోన్ వచ్చింది బాగా ఫోన్ వచ్చింది. ఇంకా ఖర్చు కూడా ఇప్పుడు 30 అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుందో చూసుకో. ఇప్పుడు ఫోన్ బాగా ఫోన్ చేసినాయంట్రా. ఉండరా జాతకం చూస్తా. ఒరే ఇందాక చూసిన జాతకం బావదురా, ఉండరా నాకు చూస్తాను. నాదేంద్రా ఆదాయం 20, ఖర్చు ఏం కనపడేట. ఖర్చు అన్లిమిటెడ్ రా. బాగా వస్తున్నా అని తెలిసిపోయిందా? అన్లిమిటెడ్ ఖర్చు అంతా తెలిసిపోయిందా? బాగా వస్తున్నాడు రా, బాగా వస్తున్నాడు. డోలు తీరిందా? ఇప్పుడు చూడు ఖర్చు. పండగంటే మా బావగారింటికి పోల్సిండేదే. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో బావగారు, ఎలా ఉన్నారు? బావా ఇప్పుడే బావా నీ జాతకం చూసిన బ్రహ్మాండంగా ఉంది. నా జాతకం ఎప్పుడు బాగుంటుందిలే బావగారు. మీ జాతకం చూసుకున్నారా? చూస్తున్నావు బావా, అన్లిమిటెడ్ అంట. సర్లే బావగారు, నేను మీ చెల్లి సంక్రాంతికి వస్తున్నాం. ఆ? అది వెంకీ మామ సినిమా కదా బావా? ఇది వెంకీ మామ సినిమా కాదు బావా, పవన్ బావ సినిమా. చూపిస్తా కదా. ఆహా ఏం బావా పండగ 2 రోజుల ముందరే వస్తున్నావు? మామూలుగా 10 రోజుల ముందరే కదా నువ్వు రావాల్సింది. ఈసారి ఎందుకో కుదరలేదు బావా. రేపు నేను మీ చెల్లి బయలుదేరుతున్నాము. అన్ని ఏర్పాట్లు చూసుకుంటావు కదా? సరే బావా రండి చూసుకుందాం. నువ్వు చూసుకుంటాలే బావా, నాకు తెలుసు కానీ. ఉంటానే. బాగా వస్తున్నారా? చూసుకుంటాలే బాగుంది, బాగా చూసుకుంటావులే. చూసుకో ఇప్పుడు. బావా వచ్చినారబ్బా. రే హర్ష రారా, మన బావగారు వచ్చినారు. బావా చాలేరా, ఎక్కడ మాట్లాడి అక్కతో పని లేదు బావా, నీతో నాకు పని. చాలేరా, బావ బామర్దులు ఒకటేనారు గాని. ఏం బావా ఉడిచిలతో వచ్చారే? అదేం లేదు బామర్ది, పండగ పూట కూడా పాత పట్ల మీ అన్నయ్య నా కోసము 10,000 ఖర్చు పెడతాడు. ఏం తక్కువ మీ అన్నయ్యకి? ఆ మాత్రం పెట్టాడా మీ అన్న? ప్రేమ లేదా మిందా? పెడతాలేండి మా ఆయన. 10,000 కాకపోతే 20,000 కానీ తెచ్చి పెడతాడు. 10,000 అంట. మన బావే కదా. సరే లోపల పిలుచుకెళ్ళు. ఎలమ్మా ఇంకేంటి విశేషాలు? ఏం విశేషాలే అన్నయ్య, అదేదో నీకు దోషం ఉందంట కదా, మీ బావగారు గుడికి పోయించినాడు అన్నయ్య నీకోసము. చెప్పండి ఎట్లున్నారు? అవును బావా, నీ కోసమే గుడికి వెళ్ళా. నా కోసం గుడికి వెళ్ళావా బావా? చూసావా హర్ష, బావ నా కోసం గుడికి వెళ్ళావా? ఎంత తప్పుగా అనుకున్నా బావ గురించి. బావా దోషానికి నివారణ ఏంటి బావా? ఆ పూజారి ఏం చెప్పాడో తెలుసా? అవును బావా, నీ కోసమే గుడికి వెళ్ళా. అక్కడ స్వామి ఏం చెప్పాడు తెలుసా? నీ దోష నివారణ జరగాలంటే ఒక ఆకు, ఒక వక్క, కొన్ని పూలు, ఒక జాకెట్ పీసు ఎర్రది, దాంతో పాటు ఒక తులం బంగారం పెట్టి బంగారం పెట్టి పండగ రోజున మీ ఇంటికి వచ్చిన మగపడుచుకి సమర్పించాలి. అప్పుడే నీ దోషం పోతుందని చెప్పాడు. ఆ మగపడుచు నువ్వే కదా బావా? నా చిన్న బామ్మడిది భలే షార్ప్, భలే అర్థం చేసుకుంటా పాయింట్ అన్ని. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను చెప్పినది 5 తులాలు బంగారు కదా, 1 తులం బంగారే అడుగుతున్నాడు. ఈ మతిమరపు మండ. తులం బంగారా? అర్ధ తులం పెట్టట్లేదా బావా? ఏంది అర్ధ దూరం పెడతావా? అర్ధం మాకు, అర్ధం ఒక్క, అర్ధం జాకెట్ పెట్టప్ప. బాగా చేస్తాను అక్కకి బావకి. బామ్మడిది నేను మాట్లాడదు కదా, అర్ధ తులం బంగారం కూడా పెట్టచ్చు బావా, కానీ నీకు దోషం కూడా అర్థమే పోతుంది. పర్లేదా? అడుగు పెడితేనే 10,000 స్వాహ, కూర్చోబెడితేనే తులం బంగారు స్వాహ. అన్లిమిటెడ్ అంటే ఇదేనేమో. సరేలే బావగాడు, అర్ధ దోషమేది, పూర్తి దోషమే పోనీలే. రేపు తులం బంగారు సమర్పించుకుంటాంలే మగపడుచు గారు. బావా నా దోషం పోవాలని చెప్పి మీ పూజ కొరకు ఒక ఆకు, ఒక ఒక్క, ఒక అరటిపండు, ఒక జాకెట్ పీసు, 1 తులం బంగారు మగవారి పడుచు కింద సమర్పయామి. నేను 5 తులాలు బంగారు చెప్పింది, 1 తులం పెట్టించుకుంటున్నారు. ఏంటి నువ్వు? ఇది ఇంకా 2వ రోజే, మనం ఇంకా 10 రోజులు ఉంటాం. నేను చూస్తానా? రోజులు పెట్టిపో. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇలాంటి బామరుదులు, ఇలాంటి బావలు, ఇలాంటి అత్త చిల్లములు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటారు. పండగ అంటేనే అందరూ కలిస్తేనే పండగ. ఏంటి బావా ఏదో మాట్లాడుతున్నావు? బావా మన గురించే మాట్లాడుతున్నాం బావా. అవునా, సర్లే కానీ మన ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దామా? చెప్తాం. రెడీ?
1 2 3 సంక్రాంతి శుభాకాంక్షలు.